హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి వీడియోలో మీకు ఫ్రంట్ పార్ట్స్ డాట్స్ అనేది ఏ విధంగా పెట్టుకోవాలన్నది మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా అయితే చూపిస్తారనమాట. నేను వచ్చేసి ముందుగా ఫ్రంట్ పార్ట్స్ అండి నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను. ఫ్రంట్ పార్ట్స్ వచ్చేసి ముందుగా లైనింగ్ మెయిన్ పీస్ రెండు అయితే కలిపేసి ఈ విధంగా అయితే కుట్టేసుకోవాలి. ఈ విధంగా కలిపేసి అయితే మొత్తం చుట్టూ కూడా నాలుగు పక్కల కూడా చుట్టూ కలిపి అయితే కుట్టుకోవాలన్నమాట. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలండి. సేమ్ అదేవిధంగా ఇంకో పార్ట్ కూడా సో విధంగా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ కంపల్సరీ కట్ చేసుకోవాలండి. కట్ చేసుకోవడం వలన మన బ్లౌజ్ అనేది చూడడానికి ఫినిషింగ్ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. సేమ్ అదే విధంగా ఇంకొక పార్ట్ కూడా కుట్టేసుకోవాలన్నమాట. సో ఇది వచ్చేసి క్రాస్ పీస్ అండి. నేను కొట్టేది క్రాస్ అనమాట. మీ క్రాస్ అనేది చూడండి, ఈ విధంగా క్లాత్ అనేది చూడండి, ఈ విధంగా క్లాత్ అనేది పట్టుకుంటే మనకు సాగాలన్నమాట. సో సాగింది అంటే అది క్రాస్ కటింగ్, సాగలేదు అనుకుంటే కనుక స్ట్రైట్ కటింగ్. స్ట్రైట్ కటింగ్ అనేది ఏ విధంగా కట్ చేసుకోవాలి, క్రాస్ కటింగ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అన్నది నేను ఆల్రెడీ నా వీడియోలో పెట్టాను. నా ఛానల్ కనుక ఎవరైనా చూడకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్ అనేది చూడొచ్చు. సేమ్ అదేవిధంగా ఇంకొక పార్ట్ కూడా లైనింగ్ అనేది అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి డాట్స్ అండి. టేప్ కొలతలతోని చూపిస్తాను ఏ విధంగా డాట్స్ వేసుకోవాలన్నది. ఈజీ మెథడ్ అనేది కూడా చూపిస్తాను అనమాట. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎక్కడ అనేది వీడియో స్కిప్ చేయొద్దు, చూడండి. టేప్ కొలతలతోని చూపిస్తాను, అండ్ ఈజీ టిప్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు వచ్చేసి ఒక ఫ్రంట్ పార్ట్ అనేది ఒకటి తీసుకుందాం. సో తీసుకున్న తర్వాత ఉక్సులకి వెళ్ళి చూసుకోవాలి కదండి. మనం నెక్ తీస్తాం కదండి, ఫ్రంట్ నెక్, ఆ నెక్కి వెళ్ళి చూసుకోవాలి. సో ఇక్కడ నుంచి 3 ఇంచులు అనేది ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. లేదు అనుకుంటే కనుక మన ఫింగర్తో 4 ఫింగర్స్ యువతలకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. సో 3 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకున్నాక మళ్ళీ 2 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మిడిల్లో ఒక లైన్ అయితే గీసుకొని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. సో ఇది వచ్చి ఉక్సులకి వెళ్ళి కదండి, 2 ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. 2 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకున్నాక 2.5 ఇంచులకు అనేది ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో 2.5 ఎందుకు పెట్టుకున్నామంటే ఉక్సులకి వెళ్ళి కాజలు పెట్టి చేసేసరికి మాకు 1/2 ఇంచ్ తగ్గిపోద్ది అనమాట. సో ఇది వచ్చేసి సంక డౌన్ అండి, ఆమ్ రౌండ్ దగ్గర 8 ఇంచులకు అనేది మార్కింగ్ చేసుకోవాలి. అందరూ మెయిన్ డాట్ వేసినాక దాన్ని బట్టి వేస్తారంటారు, కానీ మెయిన్ డాట్ వేసినాక కాదండి, 8 ఇంచులకు అనేది మనం పెట్టుకుంటే పర్ఫెక్ట్గా అనేది ఉంటుందన్నమాట. సంక దగ్గర పట్టేసినట్టు కానీ ఈ విధంగా కూడా ఉంటుందన్నమాట. సో ఈ విధంగా డాట్స్ అనేది వేసుకోవాలి. సో డాట్స్ వేసుకునే విధంగా నేను కుట్టు చూపిస్తాను, చూడండి. సో ఈ విధంగా డాట్స్ వేసుకున్నాం కదా, దాన్ని బట్టి ఈ విధంగా కుట్టుకోవాలన్నమాట. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేయాలండి. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసుకోవాలి కంపల్సరీ. ఆ తర్వాత నెక్ దగ్గర డాట్ వేసుకోవాలి. ఫైనల్ వచ్చేసి ఆమ్ రౌండ్ దగ్గర డాట్ వేసుకోవాలి. సో ఇక్కడ క్లాత్ అనేది ఇక్కడ ఎలా లాగినట్టు పట్టుకుంటే చూడండి, ఇక్కడ మనం డాట్ వేసింది ఇక్కడ ఆగిన రెండు కలిపి పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పట్టుకుంటే మనకు పర్ఫెక్ట్గా అనేది కుదురుద్ది. సో స్టార్టింగ్ వచ్చేసి లావుగా పట్టుకోవాలి, ఎండింగ్ వచ్చేసి సన్నగా లాగాలన్నమాట. కోన్ షేప్లో రావాలి, అప్పుడు పర్ఫెక్ట్ ఫినిషింగ్ అనేది కుదురుద్ది. సో చూడండి, ఈ విధంగా అనేది డాట్కి కంపల్సరీ గ్యాప్ ఉండాలండి. డాట్స్ అన్నీ ఒకే దగ్గర తీసుకురావద్దు. మినిమం 1.5 ఇంచ్ అనేది పోయినా గ్యాప్ ఉండాలి. సేమ్ అదేవిధంగా ఇంకొక పార్ట్కి డాట్స్. సో నేనైతే ప్రతిదానికి టేప్ అయితే తీయలేం కదండి. సో టేప్ తీయకుండా నేను ఫింగర్స్తోనే డాట్స్ అనేవి వేసేస్తాను అనమాట. చూడండి ఎలా వేస్తున్నాను. సో ఈ విధంగా ఇంకొక డాట్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, మెయిన్ డాటు ఆమ్ రౌండ్ దగ్గర డాటు ఇలాగ ఫింగర్స్తో పెట్టుకుని 8 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకుని, ఇప్పుడు మనం ఇక్కడ వేసాం కదా, ఇక్కడ ఎండింగ్ అనేది పట్టుకోవాలి. ఎండింగ్ నుంచి ఇక్కడ ఇట్లా విధంగా పట్టుకుని ఈ విధంగా వేస్తే అయిపోయిందండి. చూడండి అసలు డాటు. సో ఈ విధంగా డాట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారో.
మనం వేసిన డాట్ వచ్చేసి ఈ విధంగా షోల్డర్ మిడిల్లోకి అనేది రావాలన్నమాట. మిడిల్లోకి చూడండి ఈ విధంగా అనేది రావాలి. సో ఇప్పుడు పర్ఫెక్ట్ చూడండి, ఈ పార్ట్ కూడా ఇట్లా మిడిల్లోకి అనేది రావాలి. సో ఇంతేనండి, చాలా అంటే చాలా ఈజీ అండి డాట్స్ అనేవి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్